ప్రేమేందర్ రెడ్డి గారు, ఒకవైపు నిరుద్యోగం పెరిగింది, ద్రవ్యోల్బణం పెరుగుతోంది. మీరు మాత్రం అబ్కీ బార్ 400 పార్ అంటున్నారు. మీతో పాటే కాంగ్రెస్, బీఆర్ఎస్లు కూడా పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. మరి ఓటరు ఎవరికి పట్టం కడతారంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పేటి అబద్ధాలు. నేనేమంటున్నా అంటే, వారున్నప్పుడు ఎంత ద్రవ్యోల్బణం ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉంది, తర్వాత వారున్నప్పుడు ఆర్థిక పరిస్థితి ఏమిటి ఇప్పుడు ఏమిటి, వారున్నప్పుడు దేశంలో 11వ స్థానంలో ఆర్థిక పరిస్థితి ఉండే, ఇవాళ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం ఉన్నది. అదేవిధంగా అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థలో 5వ దేశంగా ఇవాళ భారతదేశం ఎస్టాబ్లిష్ అయింది. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు భారతదేశం యొక్క బడ్జెట్ 13 నుంచి 14 లక్షల కోట్ల మధ్యలో ఉండే. మొన్న నరేంద్ర మోడీ గారు చివరి బడ్జెట్ 47 నుంచి 48 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఆర్థిక పరిస్థితిని డెవలప్ చేయడం కానీ, ఈ దేశంలో ప్రజల అవసరాలు తీర్చడం కోసం ఎటువంటి ప్రాజెక్టులు చేపడుతున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఇటు సామాన్యులకు పేదలకు చూస్తూ దేశాన్ని అభివృద్ధి పథం వైపులో నడపడం ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రపంచంలోనే మనం ముందుకెళ్లే విధంగా ఈవెన్ స్పేస్ టెక్నాలజీలో కూడా మనం చూసాం. చంద్రయాన్ కానీ మిగతాయి కానీ అనేక విషయాలలో. అదేవిధంగా మన మిసైల్స్, మన రక్షణ వ్యవస్థను ఒకప్పుడు దిగుమతి చేసుకున్న వాళ్ళం ఇవాళ ఎగుమతి చేసుకునే స్థితికి వచ్చినాం. ఇలాంటి అనేక విషయాలలో మార్పు కనిపిస్తున్నది. ఇవాళ వాళ్ళు ఉద్యోగాల విషయంలో మొన్న 10 లక్షలు ఎవ్రీ మంత్ ఉద్యోగాలు ఇచ్చి 10 లక్షల యొక్క ఉద్యోగాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం భర్తీ చేసింది. ఇవాళ దేశంలో ఎక్కడెక్కడ ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడమే కాదు, ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా ప్రతి ఒక్కరూ మేము స్వయంగా మా ఉద్యోగాన్ని మేము సంపాదించుకోవడమే కాదు, మేము ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే యొక్క స్థితికి వస్తామని యువత ఆలోచన చేస్తుంది. టెక్సాస్ నుంచి మాధవి గారు కాల్ చేశారు, కాల్ అటెండ్ చేద్దాం. మాధవి గారు నమస్తే అండి. ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు, మీ క్వశ్చన్స్ ఏంటో అడగండి. హలో. మొదటిగా బీజేపీ అభ్యర్థిని మాధవిలత గారిని ఓల్డ్ బస్తీలో నిలబెట్టారు. ఆమె పాపం చాలా కష్టపడి ప్రచారం చేస్తుంది. అంటే జనాల దగ్గరికి వెళ్ళి తను నిలబడిందని చెప్తుంది. కానీ నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, బీజేపీలో ఎవ్వరు కూడా ముస్లిం క్యాండిడేట్ లేరా? ఎందుకు మాధవిలత గారు నిలబెట్టవలసి వచ్చింది? ఎందుకు అంటే మన దేశంలో ఎక్కువగా హిందూ ముస్లిమ్స్ కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను అంటున్నా. మీరు ఆ ఓల్డ్ సిటీలో ఎవరైనా ముస్లిం అతను నిలబెడితే ఆ ఓఎస్సీకి అగేనెస్ట్ గా ఉండు కదా, ఎందుకంటే ముస్లిమ్స్ అందరూ కూడా అతని పక్షాన ఉండు, ఆయన గెలిపించు. మాధవిలతిని హిందూ కాబట్టి మేబీ ప్రతి ఒక్కళ్ళు కూడా అగ్రీ కాకపోవచ్చు, ఎందుకంటే మొత్తం కూడా ముస్లిం ఏరియా, దాన్ని డెవలప్ చేయాలని. ఎందుకు ఈ లాజిక్ అనేది మోదీ గారు ఎందుకు ఈ విధంగా తీసుకున్నారు, దాని గురించి చెప్పండి. మీరు బీజేపీ చాలా పథకాలు చేస్తున్నారు తెలంగాణలో అని చెప్తున్నారు, కానీ మీ అంటూ ఒక మంచి క్యాండిడేట్, ఇతను మంచి చేయగలడు అనే ఒక క్యాండిడేట్ నాకు ఇప్పటిదాకా కూడా తెలంగాణలో చూడలేదండి. అలాంటి క్యాండిడేట్ మీరు ఎందుకు బిల్డప్ చేయట్లేదు? అంటే ఇతను చేస్తే తప్పకుండా మీకు ప్రచారాలు చేయడం కానీ మీరు జనాలకు ఎక్కువగా రీచ్ అవ్వట్లేదని నేను చూస్తున్నానండి. దాని గురించి చెప్పండి. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ మాధవి గారు, మీరు అన్నట్టు మేము ఇంకా ప్రజలకు ఇప్పటి వరకు రీచ్ కాలేదు కాబట్టి మేము ఎక్కువ సీట్లు గెలవలేకపోయినాం. మేము ఇప్పుడిప్పుడే ప్రజలకు, అంటే మీరు అనవచ్చు ఎందుకు రీచ్ కాలేదని, అంటే మేము మా కార్యకర్తల యొక్క బలం కానీ నాయకత్వం కానీ మేము తీసుకునే యొక్క ఆలోచన విధానం కానీ సిద్ధాంతం కానీ కార్యపద్ధతి కానీ మాకు ఇన్ని రోజుల నుంచి అంతవరకే వెళ్ళగలిగినాం. ఇప్పుడిప్పుడే మాకు ప్రజల యొక్క ఆదరణ, తర్వాత మాలో ఇంకెక్కువ మంది చేరడం, మాతో కలిసి వచ్చేవాళ్ళు, మా యొక్క ఆలోచన విధానాన్ని అంగీకరించే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది కాబట్టి మేము రీచ్ అనేది పెరగడం స్టార్ట్ అయింది. అందుకోసమే మేము 7% నుంచి 14% వరకు ఓట్లను తీసుకోగలిగినాం. ఒక సీట్ నుంచి 8 సీట్లు అసెంబ్లీలో తీసుకోగలిగినాం. ఒక ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ కూడా గెలిచాం. కాబట్టి ఇవాళ ఎంపీలు కూడా గతంలో 4 ఎంపీలు గెలిచాం. ఈసారి అత్యధికమైన ఎంపీలు గెలవబోతున్నాం అంటేనే మా యొక్క రీచ్ పెరుగుతున్నది. ప్రజలకు మేము చెప్పే విషయాలు అర్థం చేసుకుంటున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకుంటున్న అనేక మంచి చర్యల కారణంగా ప్రజలు భారతీయ జనతా పార్టీకి యాక్సెప్టెన్సీ డెవలప్ అవుతున్నది. మోడీ గారి యొక్క లీడర్షిప్ యాక్సెప్టెన్సీ డెవలప్ అవుతున్నది. అయితే ఓల్డ్ సిటీ అనేది ఒక ప్రత్యేకమైన విషయం.
మనం ముస్లింలైనా నిలబెట్టవచ్చు, హిందువులైనా నిలబెట్టవచ్చు. సరి అయిన యొక్క నాయకత్వం కనుక ఉంటే ఎవరినైనా నిలబెడతాం, దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. కానీ అక్కడ ఉన్న యొక్క పరిస్థితిలో ఓవైసీ యొక్క నాయకత్వంలో అక్కడ జరుగుతున్న అరాచకాలు, అనేక మంది హిందువులు ఒకప్పుడు చార్మినార్ దగ్గర చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అనేక ప్రాంతాల్లో కూడా హిందువులు ఉండేది. ఇవాళ ఒక్కొక్కరు అక్కడి నుంచి వలసపోతున్నారు. అక్కడ ఉండే పరిస్థితి లేదు. అక్కడ ఉన్న యొక్క భూములను తక్కువ రేట్లకు కూడా అమ్ముకొని మళ్ళీ అక్కడ ఒక కండిషన్ పెడుతున్నారు అక్కడ ఓవైసీ యొక్క అనుచరులు. మీరు కనుక ఎవరికైనా మీ ఇల్లు అమ్మాలంటే మాకే అమ్మాలి, లేకపోతే ఇక్కడ ఉంటే ఇదని బెదిరింపులు అనేక దీని కారణంగా చాలామంది అక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్నారు. కాబట్టి అది మీరు అన్నట్టు అక్కడ ఎక్కువ ఆ విధంగా మెజారిటీ యొక్క ఇది అవుతున్నది. అటువంటి స్థితిలో అక్కడ ఉన్న వాళ్ళకు ఒక విశ్వాసం కలిగించడం కోసం, అక్కడ ఉన్న వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం కోసమే ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆ విధంగా నిలబెట్టడం జరిగింది.